దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ శుభము ఆశీర్వాదం కలుగునుగాక. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల కాలము 2వ రోజు పరిశుద్ధ బ్యాప్టిస్ట్ దేవాలయంలో మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ 2వ రోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగంలోకి మనం వెళదాం. వెళ్ళే ముందుగా మీతో ఒక విషయాన్ని బోధించాలని అనుకుంటూ ఉన్నాను. శోధన అంటే ఏంటి? శోధనలు ఎలా జయించాలి? శోధన అంటే ఏంటి అసలు? శోధన జయించాలంటే ఎలా? శోధనలు నీకు నాకు మనందరికీ మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారికి శోధనలు వచ్చినాయి. ఆ శోధన ఆయన ఎలా జయించాడు? అప్పటికే ఆయన 40 దినాల ఉపవాసం ఉన్నాడు. ఇక బాప్తిస్మానికి ముందుగా ఆయన ఉపవాసంతో సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అప్పుడు అపవాది లేక సాతాను వచ్చి శోధించడం ప్రారంభించారు. శోధన అంటే టెంప్టేషన్. పరలోక ప్రార్థనలో ఒక మాట ఉంది, లీడ్ us నాట్ ఇంటు టెంప్టేషన్ బట్ డెలివర్ us ఫ్రమ్ ఈవిల్. దేవా, మమ్ము శోధనలో తేక కీడు నుండి తప్పించుము అని యేసయ్య చెప్పిన ప్రార్థనది. ప్రియ బిడ్డ, నీవు శోధించబడుతున్నావు, నేను శోధించబడుతున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైన శోధన, ఆర్థిక శోధన, మానసిక శోధన, అనారోగ్య శోధన, శత్రువులు బంధువులే శత్రువులై శోధన మీద శోధన వస్తూ ఉంది. ఒకటి వెంట ఒకటి అనుభవిస్తూ ఉన్నాం. ఈ శోధనలు మనం అనుభవిస్తూ ఉండగా దీంట్లో నుండి ఎలా బయటికి వద్దాం? దేవునికి అవిధేయతలుగా జీవించే మన ప్రవర్తనే మనకు శోధనలు అవుతాయి సుమా. యేసయ్య శోధన గమనిద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంని ఒకసారి చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించము. ఇది మొదటి శోధన అండి. యేసయ్య ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మ్యాన్ షుడ్ నాట్ లివ్ విత్ బ్రెడ్ ఓన్లీ బట్ లివ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక 2వ శోధన చూడండి, 5వ వచనంలో, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణానికి ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనలో పెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దుముకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు. ఇది రెచ్చగొట్టేటువంటిది. దూకమంటం ఏంటండి? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో దేవుని కుమారుడు అని అపవాది అంటూ ఉంది. అందుకు యేసయ్య జవాబు ఏమని చెప్పాడో తెలుసునా? నీ దేవుడైన యెహోవాను నీవు శోధించవలదు. డోంట్ డిస్టర్బ్ గాడ్ ఆల్మైటీ. నీ దేవుడైన యెహోవాను లేక ప్రభువు నీవు శోధించవలదు. వదిలేడా అపవాది? శోధనలు అట్లా వదలవండి. శోధన వెంట శోధన వస్తూ ఉంటుంది. 3వ శోధన 7వ వచనంలో ఉంది. 8వ వచనం కూడా, ఆయన మరలా ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకొని పోయి పరలోక రాజ్యాలన్నిటినీ చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేయి, ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను, ఈ లోక రాజ్యమంతా నీకు ఇచ్చేస్తాను. అప్పుడు యేసయ్య కొంచెం కోపం వచ్చింది. సాతానా పో, సాటన్ గెట్ లాస్ట్ ఫ్రమ్ మై కౌన్సిల్. సాతానా పో, ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయన మాత్రము సేవించవలెను అనగానే సాతాను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సాతాను వెళ్ళిన తర్వాత దేవదూతలు వచ్చారండి, ఆయనకి పరిచర్య చేశారు. సైతాను వెళ్ళిపోతే దేవుడు వస్తాడు. సైతానును వెళ్ళగొట్టుకుంటే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నానండి,
దేవునికి వ్యతిరేకంగా తలంచే ప్రతి తలంపు ఒక శోధనే. నీవు అవిధేయతగా జీవించి ప్రవర్తిస్తున్న నీ విధానమే నీకు శోధన. ఈ టెంప్టేషన్ లేక ఈ శోధనలు ఎలా ఉంటాయి? మామూలుగా చెప్తే బాగా షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి స్వీట్స్ చూడగానే తిందామనే శోధన కలుగుద్ది. ఒకటి తిందాములే అని కోరిక కలుగుద్ది. అప్పుడేమవుతాయి? షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. డయాబెటిక్ వ్యాధి ఇంకా విజృంభిస్తుంది. కడుపు నిండా గ్యాస్తో నిండి ఉంటే మిరపకాయ బజ్జీలు చూడగానే శోధన, టెంప్టేషన్ వస్తుంది. టెంప్ట్ అయిపోతాం, తిందామా అని. ఆ తర్వాత మనం అనారోగ్యం తెచ్చుకుంటాం. మరొకటి ఏంటంటే, కొంతమందికి మనీ చూడగానే శోధన, డబ్బు చూడగానే శోధన. ఈ డబ్బు ఇక్కడి నుంచి ఎలా మనం సంపాదిద్దాం, లేక కాజేద్దాం, లేకపోతే మాయమాటలు చెప్పి తీసుకుందాం. బై హిప్ ఆర్ బై క్రూక్, ఏదో ఒక మాయమాటలు చెప్పి ఈ డబ్బుని నా దగ్గరికి వచ్చేదిలా, నా జేబులోనికి వచ్చేదిలా. ఇదొక శోధన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. ఆయన సత్యవంతుడు, ఆది అంతము లేనివాడు. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఈ జీవితం తర్వాత శాశ్వతమైన జీవితం ఉంది. శాశ్వత జీవితం సహోదరుడా, దాని కొరకు సిద్ధపడు. ఈ శ్రమల ధ్యాన కుడికలోనైనా దాని కొరకు సిద్ధపడు. అలాగే మన బ్రతుకులో కూడా ఈ శోధనలు మనం జయించాలి. డబ్బు శోధన అనేది చాలా చాలా ఇబ్బంది పెట్టేటువంటి ఒక భయంకరమైనటువంటి శోధన. పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప ప్రవక్త ఎలీషా, దైవజనుడైన ఎలీషా, ఆ ఇంట్లో గెహాజీ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ పరిచర్యలో అనేక మందికి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఒకనాడు సిరియావాడు అయిన నయమాను, గెహాజీ సిరియావాడైన నయమాను ఎలీషా ప్రవక్తకి ఇంటికి వచ్చాడు. గెహాజీ అక్కడే ఉన్నాడు. బయటే ఉండి అడిగాడు, నేను వ్యాధిగ్రస్తుడిగా వచ్చాను, నన్ను బాగు చేయమని. కానీ ఎలీషా బయటికి వెళ్ళలేదు. పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు, స్వస్థత వస్తుంది అనగానే ఆయన అంగీకరించలేదు. కానీ ఆయనతో వచ్చిన పనివాడు, అయ్యగారు స్నానమే కదా, పోయేద్దాం పదా అంటే వచ్చాడు, స్వస్థపడ్డాడు. ఈ స్వస్థపడిన ఆనందంతో దేహము చూసుకుంటే వ్యాధి లేదు, దేహము పసిబిడ్డ దేహం వలె అయిపోయింది. సంతోషం. ఈ సైన్యాధ్యక్షుడు సంతోషపడ్డాడు. సిరియా దేశం నుంచి వచ్చాడండి ఇశ్రాయేలు దేశానికి. బట్టలు ఇదిగో, బంగారం ఇదిగో, వెండి ఇదిగో, ద్రవ్యం ఇదిగో, దయచేసి తీసుకోండి అంటే, నేను కొంచెం కూడా తీసుకోను, అసలు నాకేమీ వద్దు, నువ్వు సంతోషంగా వెళ్ళు, మీ దేశానికి వెళ్ళిపో అని నిరాకరించాడు ప్రవక్త అయినటువంటి ఎలీషా. ఇదంతా చూస్తూ ఉన్నాడు గెహాజీ. డబ్బు మీద శోధన వచ్చేసింది. ది టెంప్టేషన్ ఆన్ మనీ. నేనైనా సంపాదించుకుందాం అనుకున్నాడు. ఆయన రథం ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. నయమాను పరుగుని వెళ్ళాడు. అంత గొప్ప ప్రవక్త దగ్గర నుంచి అవి సంపాదించాలని ఆర్భాటంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెనక్కి తిరిగి చూశాడు. నయమాను పరిగెత్తుకొని వచ్చే గెహాజీని చూసి రథము దిగి విషయం అడిగితే చెప్పాడు. మీరు వెళ్ళిన తర్వాత యవనస్తులు వచ్చారు మా ప్రవక్త గారి దగ్గరికి, వారికి వస్త్రాలు, డబ్బులు కావాలి అంటే, నీకు ఇష్టమైతే నీవు అడిగిన దానికి రెట్టింపు తీసుకో అని ఇచ్చేశాడు. చక్కగా నయమాను వెళ్ళిపోయాడు, ఎక్కడో దాచిపెట్టాడు. మళ్ళీ ఎలీషా దగ్గర ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రార్థనలో కూర్చున్నాడండి. ప్రార్థనలో కూర్చొని కొంచెం సేపటికి ఎలీషా అడిగాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? నీ దాసుడినైనా నేను ఎక్కడికి పోలేదండి,
ఇక్కడే ఉన్నానండి అని అబద్ధం చెప్పాడు. అప్పుడు చాలా చాలా కోపించి ప్రవక్త ఎలీషా, డబ్బు పొలము సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇదిగో నీవు ఇలాంటి వ్యామోహంలో ఉన్నావు కాబట్టి వదిలించుకొని వెళుతున్నటువంటి నయమాను కుష్ఠరోగం నీకు నీ సంతతికి 3 తరాలు కలుగుద్ది అని శపించాడండి. పరిచారకుడు శపించబడ్డాడండి. అంత గొప్ప భక్తుడైన ఎలీషా ప్రవక్త దగ్గర పనిచేసిన వాడు అలా శపించబడ్డాడు. ప్రవక్త దగ్గర పనిచేస్తే ప్రవక్త చెప్పేటువంటి వినాలి కదండి. నా జీవితంలో కూడా చాలామంది యవన బిడ్డలు నాకు పరిచయం చేశారు. వాళ్ళు చాలా కరెక్ట్గా ఉన్నారు, వారి జీవితాలు చాలా బాగున్నాయి కూడా. భిక్షాలు, మహేష్, ఎలీషా ఇలాంటి వారు నేను ఎక్కడికైనా పని మీద పంపితే ₹1 కూడా ఆశించరు. ఏ శోధన వారికి పడదు, ఇష్టం లేదు. అయ్యా భోజనం చేయంటే తిని వచ్చామంటారు, టిఫిన్ చేయంటే చేసి వచ్చామంటారు. మేమైనా ఇంటికి కొనుక్కొచ్చి ఇస్తుంటే టీచర్ గారు ఆ పనసకాయలు ఒకటి తీసుకోరా అంటే మేము తిన్నామండి, ఆయన్ని కొసరు అడిగితే ఇచ్చాడండి అంటే ఆమె అనేది కొసరికి 2 ఇస్తారంటరా? ఇచ్చారండి, తిన్నామండి. అబద్ధాలైనా ఆడేవాళ్ళు కానీ తీసుకోవడానికి నిరాకరించేవాళ్ళండి. అంత కరెక్ట్గా ఉన్నారు. అయినా కూడా శోధనలు ఎందుకు వస్తాయి? 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం ఒకసారి పరిశీలన చేయండి. చాలా శ్రేష్టమైన మాట ఉంది అక్కడ. తీసారా బైబిల్? 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపదగిన కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలిగిన తర్వాత తప్పించుకోవటానికి మార్గం కూడా ఆయనే మీకు కలగజేస్తాడు. అది దేవుని యొక్క వాగ్దానం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ 2వ రోజు కూడికలో వాక్యం వినిచిన ప్రియ బిడ్డలారా, శోధనలు వస్తాయి పోతాయి. దేవుడు మనల్ని ఆ విధంగా పరిశుద్ధ దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడండి. ఎక్కువగా ఇవ్వని శోధనలు అని. ఒకవేళ సహిస్తే ఏమవుతుందో చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. అబ్బా, ఎంత గొప్ప ధన్యత అండి. చూడండి, జీవ కిరీటం మామూలు విషయం కాదు ఇది. శోధన సహించువాడు ధన్యుడు. జీవ కిరీటం పూర్వీకులు అనేవాళ్ళు. ఓర్చుకోండి, ఓరుగల్లు వస్తుంది. ఓరుగల్లు అనేది కాకతీయ మహాసామ్రాజ్యం. ఓర్చుకున్న వారికి ఓరుగల్లంతా అనేటువంటి సామెత ఉంది. అలాగే శోధన వస్తుంది, సహించండి, ఓర్చుకోండి. ఎన్నో శోధనలో దావీదు బయటికి రాలేదా? ఏమన్నాడు? ఆయన దేవుని చేత మెచ్చుకోబడ్డాడు, అంగీకరించబడ్డాడు. ఎన్నో శోధనలు ఆయన జీవించినాడు. తర్వాత దేవునికి తన్ను తాను సమర్పించుకున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ది లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. అదే అధ్యాయంలో ఇంకా ఏమన్నాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసము చేసేదను. ప్రియమైన బిడ్డలారా, నీ హృదయం అనే గిన్నెలోది మొట్టమొదట మార్చుకో. నీ హృదయం అనే గిన్నెలో ఏముంది? నీ హృదయం అనే గిన్నెలో శాంతి, సమాధానం, ప్రార్థన ఉంటే అవే పొంగి బయటకు వస్తాయి, పొర్లి వస్తాయి. నీ హృదయంలో
ఏముందో మొట్టమొదటి చెక్ చేసుకో. ఒకవేళ కుట్ర, ద్వేషం, అసూయ నీ హృదయం అనే గిన్నె నిండి ఉంటే అదే పొర్లి పారుతుంది. నీ హృదయంలో నీ హృదయం అనే గిన్నెలో శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి, ప్రేమ ఉండాలి. అవే పొంగి పొర్లుతూ ఉంటాయి. హృదయాన్ని గిన్నెతో పోల్చినాడు యేసయ్య కూడా. యేసయ్య అంటున్నాడు, ముందు మీ గిన్నెను లోపల శుభ్రం చేయి. మీరు బయట శృంగారంగా కనపడుతున్నారు, లోపల అజితేంద్రియంతోనూ దోపతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిచయుడా, నీ గిన్నెను వెలుపల శుద్ధి చేస్తున్నావు, కానీ లోపల నువ్వు శుద్ధి చేయటం లేదు. మొదట లోపల శుద్ధిపరచు అని. ఆ గిన్నె అనగా మన హృదయమే. కనుక ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నాం మనం? ముందు గిన్నెను శుభ్రపరుస్తున్నామా? అలాగే మన జీవితంలో దేని కొరకు వెంపర్లాడుతున్నాం? గెహాజీ సంగతి మీకు మరలా చెప్పినట్లయితే, ఎలీషా ప్రవక్త దగ్గర ఎంతో వాక్యం విన్నాడు, ఎన్నో స్వస్థతలు చూశాడు. అయినా హృదయం మారలేదు. హృదయం మారలేని ప్రార్థన దేవుడు అంగీకరించడు. గమనించండి, ప్రతి ఒక్కడు కూడా ఆచరించాలి. ఆచరణ లేనటువంటి ప్రార్థన పనికిరాదండి. ఆ శోధనలో మనం కూడా ప్రవేశిస్తే పక్కకు వచ్చే మార్గం కూడా ఆయనే చెప్తాడు. గెహాజీ ప్రార్థనా పరుడింట్లో ఉన్నాడు, కానీ ఆ యొక్క శోధన, టెంప్టేషన్ కలిగి ఉండి రథం వెంట పరిగెత్తి వెళ్ళాడు కదండి, వ్యాధి తెచ్చుకున్నాడు. అటువంటి శోధన వస్తే నేను కూడా నిలబడాలి. శోధన జయించిన వారికి దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానం ఏంటండి? జీవ కిరీటం అండి. జీవ కిరీటం అంటే పరలోక రాజ్యం. శోధన అనేది ఒక అంతర్యుద్ధం. కొంతమంది భ్రమల్లో పడుతున్నారు, కొంతమంది తగాదాల్లో పడుతున్నారు, కొంతమంది అసూయలో ఉండిపోతున్నారు. కారణం, దేవుని వాక్యము మీ హృదయంలో పని చేయటం లేదు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు. శోధనల ఫలితమే దేవునికి అవిధేయత. నోటికొచ్చిన అబద్ధాలు చెప్తూ ఉన్నాం, మోసపు మాటలు చెప్తున్నాం, అభిమానేయాలి. అందుచేతనే యేసయ్య అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు. ఆ దినమందు మీరు నన్ను అడుగుతారు, ప్రభువా నీ నామములో దయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామంలో వాక్య పరిచర్య చేయలేదా? అప్పుడు ఆయన ఇచ్చే జవాబు, అక్రమము చేయువారలారా, నా యుద్ధ నుండి పొండి, మిమ్ము నేను ఎన్నడూనూ ఎరుగను. కదండి, మన జీవితంలో అనుకుంటాం ప్రార్థనా పరులమని, కానీ అంతరంగంలో మన జీవితం పాడైపోయిన దశలో ఉన్నాం. నీవు ఏ కొలత కొలుస్తావో ఆ కొలతే నీకు కూడా కొలవబడుతుంది. నేను హెచ్ఎంకేఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ కనకాలలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు అక్కడ ఒక అబ్బాయి వచ్చేవాడు, ఒక లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. అప్పుడు 20,000 జీతం తీసుకునేవాడు. ఈరోజు మధ్యాహ్నం కలవడానికి వచ్చాడు. బాగున్నారా సార్ అని అడిగి, నేను మీ దగ్గర పని చేయటం నాకు ఒక బ్లెస్సింగ్, మీ ఆశీర్వాదాలతో మీ దగ్గర 20,000కి పనిచేశానండి. ఈరోజు నేను కేఎల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 1,10,000 రూపాయల జీతం వస్తుందండి నాకు. మీ దగ్గర ఆ అణుకువ, ఆ సిన్సియారిటీ నేర్చుకున్నానండి అన్నాడు. పక్కన వచ్చిన ఆయనతో చెప్తున్నాడు, ఈ సార్ ఆల్ ఇన్ ఆల్, ఈయనకి అన్ని సబ్జెక్టులు తెలుసు, గొప్ప అడ్మినిస్ట్రేటర్. ఆ కాలేజీలో చాలా కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, హిందీ పండిట్ ట్రైనింగ్ సెంటర్, బీఈడి కాలేజ్, ఎంఈడి కాలేజ్, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ ఆయనదే అడ్మినిస్ట్రేషన్. అంత గొప్ప హోదా చేశాడు ఆయన. ఆ హోదాలో పైసా తేడా లేకుండా రాసి రిజిస్టర్స్లో రాసి ఉంచేవాడు.
ఆ కరస్పాండెంట్ అన్నీ ఆయన మీదే, ఈసారి మీదే భారం వదిలేశాడండి. అలాంటి పరిస్థితుల్లో పెరిగిన నేను కేఎల్ యూనివర్సిటీలో 1,10,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నాను. ఇవన్నీ సార్ బ్లెస్సింగ్స్. ఎంతమంది చెప్తారండి ఈ మాట? ఎంతమంది చెప్పగలరు? మన జీవితంలో వంట కూడా చెప్పం కొంతమందికి. శోధన. నీవు తినే తిండి కూడా చెప్పవు. శోధన. చిన్న చిన్న వాటికి అబద్ధాలు. శోధకుడు నిన్ను అలా వాడుకుంటున్నాడు. ఒక తండ్రి బెల్లం బుట్ట మీద మిరపకాయలు అని రాస్తున్నాడు. కొడుకు అడిగాడు, నాన్న ఇది బెల్లం బుట్ట కదా, మిరపకాయలను రాస్తావే అంటే, చేమలు పడతాయని లేరా? విన్నారండి? ప్రజలకేమో అది మిరపకాయలు అనిపించాలి, లోపల బెల్లం ఉండాలి. నువ్వేదో వండుకుంటావు, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా. పూర్వకాలంలో అయితే అర్ధరాత్రి వంట, చుట్టూ మంచాలు, నిలబెట్టిన మంచాలు, వాటి మీద దుప్పటి, ఎవరికి వినపడకూడదు, వాసన కూడా రాకూడదు. ఇది తగునా? నీ తిండి నువ్వు చెప్పుకోలేని శోధన, అబద్ధం ఆడడానికి ముందుకొచ్చిన శోధన. ఇవన్నిటి నుంచి బయటికి రావాలని ఈ శోధన గురించి చెప్తూ ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. చిన్న చిన్న అబద్ధమే అనుకుంటున్నాం. గెహాజీ చిన్న అబద్ధం అనుకున్నాడు. నీ దాసుడునైనా నేను ఎక్కడికి పోలేదండి అని. ద్రవ్యము, వెండి బంగారము, వస్త్రాలు, పొలాలు కొనుక్కోవడానికి ఇది సమయమా? నీ వెళ్ళేటప్పుడు నీతో పాటు నా ఆత్మ నీతో రాలేదా? నీతో నా ఆత్మ రాలేదా? గెహాజీ నిలదీశాడు ప్రవక్త ఎలీషా. ఏం చెప్తాడు ఇంకా? అబద్ధం ఆడినవాడు ఒక అబద్ధం తర్వాత ఇంకొక అబద్ధం ఆడవలసి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము తన జీవితంలో దేవుని నమ్మాడు. అది ఆయనకి నీతిగా ఎంచబడింది. మరి అబ్రహాముకు దేవుడిచ్చిన బిరుదు దేవుని స్నేహితుడని పేరు కలిగినాడు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చిదిద్దబడతాడు. రహాబు ఒకనాటి వేశ్య. ఆమె దేవుని అంగీకరించి దేవదూతని చేర్చుకొని వారిని వేరొక మార్గంలో పంపించి వేసి తన క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడలేదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్న పాత జీవితం మృతమైపోవాలి. ప్రాణము లేని శరీరం మృతం, అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతం. కనుక ఆలోచించండి. మన మనసులో విభేదాలు పెట్టుకొని, దురాలోచనలు పెట్టుకొని, మనల్ని మనం మోసగించుకుంటూ శోధించబడి జీవిస్తూ ఉన్నాం. ప్రతిరోజు శోధనకు గురి అవుతున్నాం. ఈ లోకంలో దరిద్రాన్ని అనుభవిస్తున్నాం. ఈ లోకంలో దరిద్రులైన వారిని విశ్వాసంలో భాగ్యవంతులుగా, ఆయన ప్రేమించే వారికి వాగ్దానం చేసిన పరలోక రాజ్య వారసులుగా ఉండాలని దేవుని యొక్క నిశ్చయత. అందుచేత ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, శోధన సహించండి, శోధనకు దూరంగా ఉండండి. ఎన్నో విషయాలు మీతో చెప్పొచ్చండి. యోసేపుకు శోధన రాలేదా? పోతీఫరు ఇంట్లో శోధన రాలేదా? పోతీఫరు భార్య శోధించలేదా? అప్పుడు ఏం చేశాడండి యోసేపు? పరిగెత్తి వెళ్ళిపోయినాడండి. పాపానికి దూరంగా పరిగెత్తి వెళ్ళినాడు, శోధనకు దూరంగా వెళ్ళిపోయినాడు. అయినా ఆ శోధన తర్వాత మరొక శోధన, చెరసాల పాలైనాడు. చెరసాల నుంచి బయటికి రప్పించాడు దేవుడే. కలభావం చెప్పేవాడిగా ఉన్నాడు. చివరికి ఎక్కడైతే శోధించబడ్డాడు, ఏ దేశమందు శోధించబడ్డాడు, ఆ దేశంలో 2వ రాజుగా నిర్ణయించబడ్డాడు. ఇతర దేశాలకు ధాన్యం కొలిసేటువంటి వాడిగా ఉన్నారు. చివరికి పస్తులుండి ఇబ్బందుల్లో ఉన్న తల్లిదండ్రులకు, అన్నలకు కూడా ధాన్యాన్ని కొలిసే అంతటి వాడైనాడు. 2వ రథము ఎక్కించాడు ఫరో వివాహం చేశాడు. యోసేపు యొక్క కథ మీకు తెలుసు కదా. బైబిల్ చెబుతుంది, యోసేపు ఫలించడు కొమ్మ.
యోసేపు ద ఫ్రూట్ఫుల్ వైన్ యార్డ్, యోసేపు ఫలించేటువంటి కొమ్మ. అలాగే నీవు నేను మనమందరం కూడా ఆ విధంగా ఉండాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను. దయచేసి జాగ్రత్తగా ఉండండి, ఖచ్చితంగా ఉండండి. మీ మాటలు, ఆలోచనలు ఖచ్చితంగా ఉండాలి. దావీదు చక్కని ప్రార్థన చేసుకున్నాడు. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఎంత గొప్ప ప్రార్థన అండి. అందుచేత మనం కూడా మన జీవితంలో శోధనలకు గురి కావద్దు. శోధించడానికి మన అవయవాల్లో చిన్న అవయవం ఒకటి ఉంది, దాని పేరే నాలుక. ఆ నాలుకని బైబిల్ ఏం చెప్తుందంటే, కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగిలబెట్టినట్లే నీలో ఉన్న నాలుక శరీర అవయవాల్లో ఉన్న అతి చిన్నదైన సర్వ ప్రపంచానికి, సర్వ శరీరానికి మాలిన్యాన్ని చేస్తుంది, ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది, నరకము చేత చిచ్చు పెట్టబడుద్ది. నాలుక విషయం జాగ్రత్త. నీ నాలుకతో ఒక ప్రక్క చర్చికి వచ్చి ప్రభువుని స్తుతిస్తున్నావు, పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు బిడ్డల్ని శపిస్తూ ఉన్నావు. ఈ నాలుగుతోనే స్తుతి, ఈ నాలుగుతోనే శాపం. అంటే ఒక్క నోటి నుండి ఆశీర్వచనం, ఈ ఒక్క నోటి నుండి శాపవచనం, ఈ రెండు కూడా మనం ప్రయోగిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? ఒకే నీటి బుగ్గలో నుంచి తీయని నీరు, చేదు నీరు రెండు వస్తాయా? బావి ఉంది, బావి అడిగిన నీటి బుగ్గ జలం పైకి వస్తూ ఉంటుంది, ద స్ప్రింగ్ అంటాం దాన్ని. ఆ జలము కొంచెంసేపు తీయటి జలం వచ్చి కొంచెంసేపు చేదు జలం వస్తుందా? చెప్పండి. మరి నాలుక కొంచెంసేపు తీయటి మాటలు, కొంచెంసేపు శాపనార్థాలు. ముందేమో బోధకుడా నీకు శుభం, వెనకేమో వీడిని పట్టుకోండి, కొట్టి చంపండి. యూదా ఇస్కరియోతు అలా చేయలేదా? కాబట్టి నీ నాలుకతో నువ్వేమి చేస్తున్నావు? మరొక ఉదాహరణ ఏంటంటే, బైబిల్ నుంచే చెప్తున్నాను మీకు. అంజూరపు చెట్టున ఒలీవ పండ్లు కాస్తాయా? లేక ద్రాక్ష తీగన అంజూరపు చెట్లు కాస్తాయా? ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీరు వస్తుందా? అది ఉప్పు నీరు, మలినంతో ఉంది. తీయని నీరు ఎప్పుడవుతుంది అది? కాబట్టి ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, వివేకంతో జీవించండి, వినయంతో జీవించండి, సాత్వికంతో జీవించండి, దేనికి అతిశయపడకండి, అబద్ధాలకు దూరంగా ఉండండి, జ్ఞానము కలిగి జీవించండి. అలాగే వేషధారణ, పక్షపాతం, వీటన్నిటి నుంచి దూరం అవ్వండి. సమాధానకర్త దేవునికి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆయనిచ్చే సంతోషం, ఆయనిచ్చే సమాధానాన్ని స్వీకరించండి. పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైంది. పైనుండి అంటే పరలోకము నుండి, పరలోకం నుంచి దేవుడిచ్చేది పవిత్రమైన జ్ఞానం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే తండ్రిని అడగండని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. అందుచేత మనం కూడా మన జీవితాల్లో ఆడంబరాలు మాని, అతిశయం మాని, గర్వం మాని, అహంభావం మాని, కక్షలు, ఈర్ష్యలు, అసూయలు, మత్సరతలు అన్నీ మాని అటువంటి భయంకరమైన శోధన నుంచి బయటికి రావాల్సిందిగా ప్రేమతో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ శోధన అట్లాగే పెట్టుకొని ప్రభువా ప్రభువా అనలేం. ఒకే జలములో నుంచి మంచినీళ్ళు, ఉప్పు నీళ్ళు రెండు రావని చెప్పాం కదా. అలాగే దేవునికి విధేయతగా ఉన్నట్టు నటించి పక్కన అవిధేయతగా జీవించినట్లయితే ఈ రెండిటి మధ్య ఏమైపోతావు? మన జీవితం ఏమైపోతూ ఉంది? ప్రియమైన దేవుని సంగమా, ఒక కుటుంబం ఉంది, అననీయ సప్పీరా అని. పేతురు మహాశయుడు ప్రసంగిస్తుంటే, అయ్యా మా పొలం అమ్మి మీ సేవకు డబ్బిస్తామన్నారు. కొంతకాలం అయింది, కొన్ని దినాలైంది. అననీయ వచ్చాడు డబ్బు సంచితో. మీ పొలము ఇంతకే అమ్మేరా అననీయ? అవును, ఇంతకే అమ్మాం అనగానే పేతురు అన్నాడు,
ఆ ద్రవ్యము మీ దగ్గర ఉన్నప్పుడు మీదే కదా. దేవునితో అబద్ధం ఆడుతున్నావు అనగానే వెంటనే కింద పడి చనిపోయినాడు. అక్కడుండే వారు మోసుకుని వెళ్ళి సమాధి చేశారు. కొంతసేపటికి తన భార్య సప్పీరా వచ్చింది. తన భర్త గారు ఇంకా రాలేదని. ఏమ్మా సప్పీరా, ఆ పొలం ఎంతగా అమ్మారు? అవును, ఎంతగా అమ్మాము. అబద్ధాలు ఏకీభవించారు అందరూ కూడా. శోధన అనే అబద్ధం ఏకీభవించారు, అబద్ధాల్లో ఏకీభవించారు. ఇదిగో నీ పెనిమిటిని వేసుకెళ్ళిన వాళ్ళ కార్లు వాకిట్లో ఉన్నాయి, వాళ్ళు తిరిగి వచ్చేసారు, ఇప్పుడు వారు నిన్ను కూడా మోసుకెళ్తారు అనగానే ఆమె కూడా పడిపోయి చనిపోయింది. ఒక్క అబద్ధానికి మరణమా? మరి ఎందుకండి వెంటనే అబద్ధం చెప్పేస్తాం? ఒకళ్ళ మీద ఒకళ్ళ చాడీలు చెప్తాం. వాళ్ళు అలా అన్నారు, నేను ఇలా అన్నారని వాళ్ళని ఏ విధంగానో ప్రొవోక్ చేస్తాం. ఎదుటి వారిని అన్పాపులర్ చేయడానికి నిశ్చయించుకుంటున్నాం. ఆ శోధన నుంచి బయటికి రమ్మని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నానండి. ఈరోజు ఈ రాత్రి మీరంతా పొలాల నుండి అలసిపోయి వచ్చారు. దేనికి శోధించబడకండి, శోధన నుంచి విడుదల కండి. మీ గృహంలో శోధనలు వస్తాయి, విడుదల కండి. కుటుంబంలో బిడ్డల వల్ల శోధనలు, భర్త వల్ల శోధనలు, భార్య వల్ల శోధనలు, అత్తమామల వల్ల శోధనలు, వీటన్నిటిలో నిలబడగలిగితే, నిజముగా నిలబడినట్లయితే ఆయన తప్పిస్తాడు. నీ మార్గాన్ని సుగమం చేస్తాడు, నీకు జీవకిరీటం ఇస్తాడు. అట్టి దాని కొరకు ఇష్టపడుతున్నారా ప్రియ బిడ్డలారా? మన జీవితాన్ని మార్చుకొని ఈ 40 దినాల యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడికల్లో మనల్ని మనం ప్రత్యేకపరుచుకుందాం. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిద్దాం. దేవుని స్వరం మనకు సమీపంలో ఉంది. దేవుని అంగీకరిద్దాం. ఆయన మహిమ ఐశ్వర్యాన్ని పొందుకుందాం. అట్టి ధన్యత, అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సదాకాలం అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 2వ రోజు శ్రమల ధ్యాన కూడికలో శోధన గురించి తెలుసుకున్నాం. రక్షక పరమదేవా, మీరు మాకు అనుగ్రహించిన వాక్యం కొరకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు దేవునికి వ్యతిరేకంగా మేము ఉండినట్లయితే మమ్మల్ని క్షమించండి. మమ్మ శోధనలో తేక కీడు నుంచి తప్పించండి. మేము తలంచే ప్రతి మాట మమ్మ శోధిస్తూ ఉంది. దేవునికి అవిధేయతగా జీవిస్తున్నాం. అట్టి జీవితం నుంచి విడుదల కావాలని కోరుకుంటున్నాం తండ్రి. మమ్మ దీవించండి, ఆశీర్వదించండి. మీ నామందు ఘనపరచండి, బలపరచండి. శోధన నుంచి తప్పించండి, కీడు నుంచి తప్పించండి. మీ మహిమ రాజ్యము కొరకు అబ్రహాము ఎదురు చూసినట్లు మేమును ఎదురు చూస్తూ ఉన్నాం. అట్టి ధన్యత మీ బిడ్డలైన మాకందరికీ అనుగ్రహించి మా అందరికీ శాంతి, సమాధానం, ఆశీర్వాదం, ఆనందం అనే గొప్ప సుగుణాలు మాకు ప్రసాదించి దీవించి పంపమని మా రక్షకుడు, మా విమోచకుడైన యేసయ్య సజీవ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి, పాప విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దయ, కరుణ, ప్రేమ కూడి ఉన్న మనకును సమస్త పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మేము ఆశీర్వదించునుగాక.